ఇంట్లో పూసలట గోల్డ్ పోయి వైభవలక్ష్మి పూజ చేసుకున్నా అన్నారు, అది వినపడిన తర్వాత అర్థం అవట్లేదండి. అమ్మవారి మెడలో ఉన్న నగలన్నీ పోయినాయండి. అయ్యో. నల్ల పూసల దండ గోల్డ్ చైన్ అవన్నీ పోయినాయి. అది నేనేమైనా పూజలో తప్పు చేశానా, ఏదైనా అదేమైనా పరిష్కారం చెప్పగలరా గురువు గారని? వ్యూహలక్ష్మి మంత్రం అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే ఇలా పోయిన వస్తువులు తప్పనిసరిగా వస్తాయి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఈ మంత్రం చాలా గొప్పది. పోయిన వస్తువులు తప్పక దొరుకుతాయి. ఏం బెంగ పెట్టుకోకుండా మంత్ర అనుష్ఠానం చేయండి. ఒక్కోసారి అంతే, కర్మయోగం వల్ల భగవంతుడు ఏమైనా పరీక్షించి ఉండవచ్చు అమ్మవారు, అయినా వస్తాయి, కంగారు పడకండి. ఇంకొకటి ఉన్నది సులభోపాయం. ఈ లలితా సహస్రనామంలో 143, 144 శ్లోకాలు. 143, 144. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కొఠారిక. ఈ 2 శ్లోకములను విడిచిపెట్టకుండా 108 సార్లు పారాయణ చేసుకున్న చాలామంది పోగొట్టుకున్న వస్తువులు పొందారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ 2 శ్లోకాలు పారాయణ చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు యోగలక్ష్మి మహామంత్రానుష్ఠానం చేయండి. క్లుప్తంగా ఈ 2 శ్లోకాలు అర్థం చెప్పారు క్లుప్తంగా. అదా, భవము అంటే పుట్టుక. ఈ సంసారాన్ని దావాగ్నితో పోల్చారు. సంసారం అనే దావాగ్ని అంటే అడవి తగలబడితే వచ్చే అగ్ని. ఈ దావాగ్నిని చల్లార్చేటటువంటి అమృత వర్షం అమ్మవారు. క్లుప్తంగా చెప్పమంటే దీనికి ఏం చెప్పగలుగుతుంది? చాలా పెద్ద సంసారం. పోనీ అయినా క్లుప్తంగా ముక్క అర్థం అని చెప్తాను సరదాగా. సంసారం అనే దావాగ్నిని చల్లార్చే అమృత వర్షం అమ్మవారు. పాపాలని అడవులను తగలబెట్టే దావాగ్ని వెళ్ళి అమ్మవారే. దౌర్భాగ్యము తోల అంటే దూది. దౌర్భాగ్యాన్ని దూదితో పోల్చారు. బయట దూది ఎండబెట్టారట, ఎంతలో సుడిగాలు వచ్చింది అనుకోండి, అప్పుడు దూది ఏమవుతుంది? ఎగిరిపోతుందా లేదా? దౌర్భాగ్యములనే దూది పింజలను ఎగరగొట్టే వాతుల సుడిగాలి ప్రభంజనం అమ్మవారు. జరాధ్వాంత రవిప్రభ, ముసలితనాన్ని ధ్వాంతం చీకటితో పోల్చారు. చీకటి తొలగాలంటే ఏం కావాలి? సూర్యకాంతి కావాలి. ముసలితనం అనే చీకటిని తొలగించే సూర్యకాంతి అంటే వార్ధక్యంలో రోగాలతో నానాయాతన పడకుండా అనుగ్రహిస్తుంది. సుఖంగా పద్మాగర్ గారి పురాణం వింటూ ఉండగా 100 ఏళ్ళు నిండాక పోతారు. ఇప్పుడు పోరు, 100 ఏళ్ళు నిండాక వెళ్ళిపోయే అవకాశం ఇస్తుంది అనమాట. కాబట్టి వార్ధక్య బాధలు లేకుండా చేస్తుంది. భాగ్యాబ్ధి చంద్రిక, సముద్రము వెన్నెల చూస్తే చంద్రుడి యొక్క వెన్నెల రాగానే సముద్రం ఉప్పొంగుతుంది. సంపదలనే సముద్రమును ఉప్పొంగజేసే చంద్రిక వెన్నెల అమ్మవారు. భక్త చిత్త కేకి ఘనాఘన, మొగనెమలిని కేకి అంటారు. నెమలి ఎప్పుడు పురి విప్పి నాట్యం చేస్తుంది? వర్షాకాలపు మేఘం వస్తే. ఘనాఘనము అంటే వర్షాకాల మేఘం. అమ్మవారు భక్తుల హృదయములనే నెమళ్ళకి ఆనందం కలిగించి నృత్యం చేసేలా చేసే వర్షాకాలపు మేఘము. రోగపర్వత దంభోళి, పర్వతాలకి రెక్కలుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో వాటిని నరికాడు. అందుకని పర్వతాలకి వజ్రం అంటే భయం. రోగములనే పర్వతముల రెక్కలు తెగ్గొట్టే వజ్రం అమ్మవారు. అంటే రోగాలు లేకుండా చేస్తుంది. మృత్యుదారు కొఠారిక, దారు అంటే దొంగ. గొడ్డలతో దొంగలు ఏం చేస్తారు? చీల్చి చెండాడతారు, అవునా? కట్టెల కింద కొడతారు. మృత్యువు ఒక దొంగ అయితే, ఎండిపోయిన దొంగ అయితే, ఆ దొంగని చీల్చే గొడ్డలి అమ్మ. అనగా మృత్యువు లేకుండా చేస్తుంది, మోక్షం ఇస్తుంది. మోక్షం వస్తే మృత్యువు రదిగాక అదనమాట. అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందండి.